హే గాయస్, ఈరోజు హోల్ ఆఫ్ ది గ్రూమింగ్ డే అనమాట. సో పొద్దున్నే ఫస్ట్ వాడికి క్యారెట్స్ ఇచ్చేసాను. హెవీ ఫుడ్ ఇవ్వకుండా లైట్ ఫుడ్ ఇవ్వాలని క్యారెట్స్ ఇచ్చేసాను. అండ్ వాడికి బయటకు అనగానే చూసారా ఎంత ఎనర్జీ వచ్చేసిందో, ఫుల్ ఎనర్జీ వచ్చింది. సో ఫాస్ట్గా కింద దిగుతున్నాడు. చాలా రోజులైంది గ్రూమింగ్ చేపియాక, అందుకే ఈసారి వెళ్ళి నీట్గా హెయిర్ కట్ చేపించేద్దాము, బాగా చేపిద్దామని అండ్ బైక్ మీద వెళ్ళాం. సో వాడు రైడ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఆ ముందు కూర్చొని. అండ్ పెట్ షాప్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇంకో స్టేజ్ కూడా ఉంది. సో వాడికి అర్థమైపోయింది ఇక్కడ మనం ఏమో చేస్తున్నాము అని. అందుకే వాడికి కిందికి దిగుదాం, వెళ్ళిపోదాం అని అంటున్నాడు. సో ఇంకా గ్రూమింగ్ అని వచ్చేసి నీట్గా ట్రిమ్ చేశాడనమాట. సో వాడికి ఎక్కువ నాట్స్ ఉన్నాయి. సో చాలా కష్టమైంది అనమాట ట్రిమ్ చేయడం. ఓన్లీ 1 ఇంచ్ ఉంచాం, ఎందుకంటే ఇప్పుడు వచ్చే రెయిన్ సీజన్ కాబట్టి వాడికి హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అందుకే మేము 1 ఇంచే ఉంచాము. యాక్చువల్గా హెడ్ పైన పెట్టేద్దన్నాం కానీ మేము వెళ్ళేలోపు ఫస్ట్ హెడ్ పైన పెట్టాడు, అందుకే అట్లా షేప్ అవుట్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, తొందరగానే వాడికి హెయిర్ గ్రోత్ వస్తుంది. అండ్ చూసాడు వాడు ఎలా అయిపోయాడు. సో ఫుల్ అలసిపోయాడు అనమాట. ఇంటికి వచ్చేసి తినేసి పడుకున్నాడు. సో మీతో ఓల్ ఆఫ్ ది ఒక డే కావాలి అంటే కింద కామెంట్ చేయండి.